ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈనాడు యవనస్తుల యొక్క పరిస్థితి ఎలాగ ఉందంటే, వారు టీవీల్లోనూ సినిమాల్లోనూ ఆ తర్వాత ఫోన్లో చూసుకొని వాళ్ళు ఏ డ్రెస్సులు ధరిస్తుంటే అదే డ్రెస్సు, వాళ్ళు ఎలాగ మాట్లాడితే అలాగే మాట్లాడటము, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తే అలాగ ప్రవర్తిస్తాము, వాళ్ళు ఎట్లా కామెడీలు చేస్తే వీళ్ళు అలా కామెడీలు చేయటము, వాళ్ళు ఎలా కోపడితే అలా కోపడతాము, ఎలాగ చేస్తే అలాగ చేస్తున్నారు. దాని కారణం అదే కదా. మరి దాని నుంచి మార్చాలి అన్నప్పుడు మార్గాలు ఏంటి? మరి మనం ఇంట్లో చెప్పాలా? తల్లిదండ్రులుగా మనం చెప్పలేనటువంటి విషయాలు కాలేజీలో వాళ్ళు బోధించాలా? వాళ్ళు కూడా బోధించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అలాంటప్పుడు దేవుని మందిరాలకు వస్తే దైవ సేవకులకు బోధిస్తారు. మందిరాలకు వెళ్ళమని చెప్పండి. అందుకనే కీర్తన గ్రంథం 119 వచనంలో ఏముందంటే, యవనస్తులు తన మార్గాన్ని ప్రవర్తన మార్చుకోవాలంటే మరి ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదువుకోవాలా, ప్రభువుని నమ్ముకోవాలా, బైబిల్ చదువుకోవాలా, వాక్యం చదువుకుంటే జీవితం మారుతుంది.